తర్వాత రత్నప్రభ చనిపోయింది. ఆ తర్వాత ముత్యాలమ్మ గారి కొడుకు వీరబాబు చనిపోయాడు. ఆ తర్వాత పంట పొలాలు నల్లగా మారిపోయాయి. దారిలో మీకు కనిపించే ఉంటాయి. మన ఊర్లో ఎప్పుడూ జరగని వింతలన్నీ జరిగాయమ్మా. నా మొగుడు చనిపోవడంతో నా కుటుంబం రోడ్డున పడింది. మా కుటుంబానికి మా అమ్మే దిక్కు. అటువంటిది మా అమ్మ చనిపోవడంతో మా పరిస్థితి ఏం బాలేదు. నా ఇద్దరు కొడుకులను వ్యవసాయంలోకి దించి చదివించుకోలేకపోయాను. మూడో కొడుకునైనా బాగా చదివించుకుందామనుకున్నాను. వాడు చనిపోయాడు. వాడు ఊరు చివరున్న శవాల కోట దగ్గర ఏం చూశాడో తెలీదు, కానీ ఏదో చెప్పబోయి రక్తం కక్కుకొని చనిపోయాడు. ఇదమ్మా ఊరి పరిస్థితి. ఇంతకుముందు వర్షాలు లేక అల్లాడాము. ఇప్పుడు శవాలు లేస్తుంటే భయపడుతున్నాము. మా సమస్యకు పరిష్కారం మీ కుటుంబమే చూపించాలమ్మా. అప్పుడే మా కుటుంబాలన్నీ బాగుంటాయి. నా కూతురు వచ్చి పూజలు చేయాలని మీతో ఎవరు చెప్పారు? మన ఊరు పూజారి గారు. అందుకే మేము వేదవతమ్మ గారి దగ్గరికి వచ్చాము. లేదంటే అక్షయ ఊసే మేమెత్తుండేవాళ్లం కాదు. ఓసారి పూజారి గారిని కలుద్దాం పదండి. ఆయనని అడిగి దోష నివారణకి సంబంధించి మరిన్ని సూచనల్ని తీసుకుందాం. వీధి చివరే ఉంటారమ్మా, పదండి వెళ్దాం. మొత్తానికి అవని ఊర్లోకి అడుగు పెట్టింది. ఆరాలు తీయడం మొదలు పెట్టింది. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. వాటికే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని తన జ్ఞానం కొద్దీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఊరు జనం ఏ విధంగా అయితే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో అవనికి కూడా అలాంటి కంగారు పుట్టించాలి. అవని కళ్ళెదురుగా ఊహించని దుర్ఘటన జరిగితేనే ఆ అవనికి నమ్మకం కలిగి ఆ అక్షయ్ను ఈసారి వెంటబెట్టుకుని మరీ వస్తుంది. ఇదేనమ్మా పూజారి గారి ఇల్లు. బయటికి పిలవండి. పూజారి గారు, పూజారి గారు! దుష్టశక్తి ఊరిని పట్టి పీడిస్తుందన్నది నిజమేనని అవని నమ్మేలా నీ ప్రతాపాన్ని చూపించు. బయలుదేరు. ఏంటిది? పాపం పూజారి గారి కుటుంబం కూడా అగ్నికి ఆహుతైపోయిందమ్మా. ఇదంతా దుష్టశక్తి పనేనమ్మా. కళ్ళెదురుగా అందరూ చనిపోతుంటే కాపాడుకోలేని నిస్సహాయులమైపోతున్నామమ్మా. ఆ దుష్టశక్తి మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందమ్మా. అమ్మా భవానీ, ఆ దుష్టశక్తి ఎవరో నా కంటికి కనిపించేలా చెయ్యి. దాని అంతం చూస్తాను. మేమూరంతా ఒకసారి పరిశీలించి వస్తాం. మిగిలిన విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. రా బావా. అవనీకిప్పుడు విషయం బాగా బోధపడుంటుంది. ఊరు చాలా పెద్ద ప్రమాదంలో ఉందని అర్థం చేసుకుంది. ఊరికి ఖచ్చితంగా అక్షయ్ను తీసుకుని రావాల్సిన అవసరం ఉందనే ఆలోచన మొదలయ్యుంటుంది. ఊరంతా బాగుండాలని ఊరి మంచిని కోరుకున్న పూజారి గారి కుటుంబం మన కళ్ళ ముందే సజీవ దహనం అయిపోవడం చాలా బాధాకరంగా ఉంది బావా. మనం అనుకున్న దానికంటే
ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం ఇలా ఊరంతా తిరగటం వల్ల ఉపయోగం లేదవని. ఎందుకంటే ఆ దుష్టశక్తి మన కంటికి కనిపించదు. అది ఏ రూపంలో ఉందో కూడా తెలీదు. ఇప్పటి వరకు దాని దర్శనం ఊరి వాళ్ళకు కూడా జరగలేదు. అది కంటికి కనిపించని సూక్ష్మ రూపంలో ఉండొచ్చు, లేదా దూరం నుంచి మాటు వేసి చూస్తూ ఉండొచ్చు. మనం అక్షయం తీసుకొచ్చి వీలైనంత తొందరగా పూజలు చేస్తేనే ఊరి వారు ఊపిరి పీల్చుకుంటారు. బావా, ఒకసారి అటు చూడు. నేను పల్లెటూరుకి చాలాసార్లు వచ్చాను గాని ఎప్పుడు ఈ కోటను చూడలేదు. నువ్వెప్పుడైనా చూసావా? నేను చూడటం కూడా ఇదే మొదటిసారి. ఎందుకంటే నేను చిన్నప్పుడే సిటీకి వచ్చేసాను కదా. ఊరికి దూరంగా ఉన్న ఈ కోట గురించి నాకు తెలీదు. అవని, బావా, ఎవరు వస్తున్నారు? ఏమా? బాగున్నారమ్మా? బావున్నావమ్మా. ఈ కోట దగ్గర ఎందుకున్నారమ్మా? ఇక్కడ ఉండకండి, తొందరగా బయలుదేరండి. మేము అడవి నుంచి కట్టెలను ఈ దారి నుంచే తీసుకురావాలి కాబట్టి మాకు తప్పదు. దీని గురించి తెలుసుకోవాలనుంది. దీని పేరు శవాల కోట. దీనికొక చరిత్ర ఉందని అందరూ చెప్పుకుంటారు గాని నాకు సరిగ్గా తెలీదు. దీంట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయంట. అందుకే సూర్యుడు అస్తమించడానికి అరగంట ముందే ఇటువైపు ఎవ్వరమూ రాము. ఒక అబ్బాయి ఈ మధ్య చనిపోయాడని తెలిసింది. దీనివల్లేనా? అవునమ్మా, ముత్యాలమ్మ కొడుకు ఈ కోట దగ్గరకొచ్చి ఫోన్లో ఏదో రికార్డింగ్ చేశాడంట. అందులో ఏముందో ఎవ్వరికీ తెలీదు.